ఓం శ్రీ పరమాత్మనే నమః. భగవద్బంధువులందరికీ కూడా ఈ పాండురంగదాసుని హృదయపూర్వక నమస్కారాలు. ఆ శ్రీయపతి యొక్క నిర్హేతుకమైనటువంటి కృప వల్ల ఈ ధనుర్మాస వ్రతానుష్ఠానంలో మనం 29వ రోజులోకి ప్రవేశించాం. ఈ రోజు ఈ పాశురంలో ఆ ఆండాళ్ మనకు ఎలాంటి అద్భుతమైనటువంటి పరిజ్ఞానాన్ని అందిస్తారో పరమాత్మతత్వం గురించి తెలుసుకునే ముందు ఒక్కసారి మనం ఆ శ్రీయపతిని కీర్తించుకుని తదనంతర కథా కార్యక్రమంలోకి అడుగు పెడదాం. హిరణ్మయీం మేరు సమానసారాం కౌమోదకీం దైత్యకులైకహంత్రీం వైకుంఠవామాగ్రకరాభిమృష్టాం గదాం సదాహం శరణం ప్రపద్యే. కాశ్యపాన్వయసంజాతం శరణ్యార్యపదాశ్రితం వైరాగ్యజలధిం వందే రంగరామానుజం మునిం. అస్మద్గురుభ్యో నమః, పూర్వాచార్యేభ్యో నమః, పరమాచార్యేభ్యో నమః, శ్రీగురుభ్యో నమః. హరి ఓం. ఇవాల్టి విషయాన్ని చెప్పుకునే ముందు నిన్నటి రోజున ఆ అమ్మాయిలు ఎంత అద్భుతమైనటువంటి విషయాన్ని మనకు తెలియచేశారో ఒక్కసారి చివరి మాటలుగా వాటిని చెప్పుకుందాం. గోపకాంతులందరూ కూడా, హే పరంధామ, నీవే మాకు ఉపాయం, నీవే మాకు ఉపేయం అని మేము నిన్ను ఆశ్రయించామయ్యా. తమకు ఏ జ్ఞానము లేదు, ఏ భక్తి లేదు, ఏ కర్మ పరిపక్వత కూడా మాకు లేదు. అందువల్ల మాకున్న సుకృతం ఏంటంటావా? అది నీవు మా నందగోకులంలో ఉండడమే, మాతో పాటుగా పెరగడమే, మాతో పాటుగా తినడమే, మాతో పాటుగా తిరగడమే. ఇది మేము ఆర్జించుకున్నటువంటి సుకృతం. ఇది సుకృతం కాదంటావా? నీ ఉనికే ఇక్కడ లేదని అర్థం కదా. హే మహానుభావా, నీవు పరిపూర్ణమైనటువంటి సౌలభ్యం కలవాడవయ్యా. మాతో విడదీయలేనటువంటి సంబంధ బాంధవ్యాలని కలిగిన వాడవయ్యా. ఓ మహానుభావా, మేమింతవరకు చేసినటువంటి అనేకానేక అపరాధాలని దయ ఉంచి మన్నించవయ్యా. ఇంకా నీవు తప్ప మాకు ఈ ఫలసిద్ధిని కలిగించగలిగేటువంటి వారెవరయ్యా? ఓ వాసుదేవా, నీవే మాకు ఉపాయమయ్యా, నీవే మాకు ఉపాయం అని నిష్కర్షగా చెప్పేశారు అమ్మాయిలందరూ కూడా. ఎందుకంటే సిద్ధోపాయనిష్ఠులు ఎలా ఉండాలో ఆ విషయాన్ని ఈ ముందు రోజు పాశ్రమైనటువంటి 28వ పాశ్రంలో ఆ అమ్మాయిల నోట పరమాత్మ మనకు చెప్పించారు. ఇంకా 29వ పాశ్రం తాలూకు అవతారికలోకి వస్తే, గోపకాంతలందరూ కూడా పెద్దల యొక్క అనుమతితో మార్గశీర్ష స్నానానికి అనుమతించేటువంటి వ్రతం ఈ కాత్యాయని వ్రతం, లేక దీనిని అమ్మవారు గోదామ్మవారు మనకు ధనుర్మాస వ్రతం అని చెప్పారు. పెద్దల సంతృప్తి కోసం ఈ మార్గశీర్ష స్నానం తమకు మాత్రం పరమాత్మ యొక్క దివ్యానుభవం, దివ్య సంశ్లేషణాపూర్వకమైనటువంటి తాదాత్మ్యతా భావాన్ని తాము కోరుకోవడాన్ని ఇక్కడ పర అనేటువంటి మాటతో వారు తెలియచేశారని చెప్పుకున్నాం. దాని యొక్క ఫలితంగా సకల విధములైనటువంటి అలంకారాలని, పరమాత్మతో కూడినటువంటి పరమాన్న భోజనాన్ని తమకు ఒసగమని ఆ పరంధాముణ్ణి అర్థించారని చెప్పుకున్నాం. కానీ వారి యొక్క హృదయగతమైనటువంటి అభిప్రాయం మాత్రం ఈ పై అర్థింపు ఏదీ కాదని, కృష్ణ పరమాత్మతో ఎడబాటు లేనటువంటి కైంకర్యం చెయ్యడమే వారి యొక్క ఆ వ్రత సాఫల్యతకు చిహ్నమని తెలుసుకున్నాం. భగవత్ ప్రాప్తి అన్న మాట ఇక్కడ పర అనేటువంటి మాటతో వారు ఉపయోగించారని, భగవత్ కైంకర్యాన్నే పరమపురుషార్థంగా నిరూపించారని కూడా మనం చెప్పుకున్నాం. ఈ వ్రతం
ఎవరు ఆచరించవచ్చు? భగవత్తత్వాన్ని కోరుకునే వారందరూ కూడా ఆచరించవచ్చు. దానికి ముందుగా ఏం చెయ్యాలి? భగవద్బంధువులతో సమాగమం కావాలి. దానికన్నా ముందు ఏం చెయ్యాలి? అలాంటి భగవద్బంధువులతోడి నెయ్యము కావాలి అంటే ఏం చెయ్యాలి? శమదమాది ఆత్మగుణోపేతులైనటువంటి ఆచార్యుల దగ్గరకు వెళ్ళాలి. వారి దగ్గర శుశ్రూష చెయ్యాలి. తద్వారా వారు మనల్ని కరుణించాలి. ఆ కరుణ వల్ల వారు దివ్యమైనటువంటి మంత్రాలని మనకు ఉపదేశించాలి. ఆ ఉపదేశించబడినటువంటి మంత్రాలని మనం సాధించాలి. ఆ మంత్రార్థాన్ని తెలుసుకోవాలి. ఆ తర్వాత భగవానుడే ఉపాయమని, భగవానుడే ఉపేయమని గుర్తెరగాలి. ఈ ఒక్కటి గుర్తెరిగితే సరిపోదు. ఆ పరమాత్మ స్థావర జంగమాత్మకమైనటువంటి సకల చరాచర ప్రకృతి యందు కూడా నిండి నిబిడీకృతుడై ఉంటాడన్న సంగతిని మనసా వాచా కర్మణ తెలుసుకోవాలి. అలా తెలుసుకున్న దానిని ఆచరించాలి. ఆ తరువాత తమకు ఆ శ్రీయప్పతికి కూడా మధ్య పురుషకారముగా ఆ జగదీశ్వరి అయినటువంటి ఆ మహాలక్ష్మీదేవి ఉంటుంది అన్న సంగతి తెలుసుకోవాలి. ఆమె ద్వారానే స్వామిని చేరుకోవాలి అనేటువంటి ఉపాయాన్ని గుర్తెరగాలి. ఆ తర్వాత స్వామిని దర్శించాలి. భగవత్ కటాక్షం చేత స్వరూప జ్ఞానాదులు కావాలని, ముక్తులమై బ్రహ్మాద్యలంకారాభూషితులమై నిన్ను చేరాలని పరమాత్మను వేడుకోవాలి. ఆ తర్వాత చివరి ముక్తైనటువంటి సాయుధ్యాన్ని వేడుకోవాలి. ఇలా సంసారం నుంచి విడివడి ఆ దివ్యమైనటువంటి ఆ శ్రీమద్వైకుంఠ ప్రవేశం చేసి భగవదనుభవాన్ని పొందేంత వరకు చేరేటువంటి ప్రక్రియని గోపకాంతలందరూ కూడా ఈ 27 పాశురాల్లోనూ మనకు పరిపూర్ణంగా తెలియచేశారు. ప్రధానంగా తెలుసుకోదగినటువంటి విషయాల్ని నిన్నటి పాసురంలోనూ ఇవాల్టి పాసురంలోనూ కూడా చాలా అందంగా తెలియచేశారు. ఈ 29వ పాసురంలో ఇంకా మరికొంత వివరణిస్తూ ఈ వ్రతాన్ని పరిసమాప్తి చేస్తారు. ఆ అమ్మాయిలు మన చేత చేయిస్తారు. మొదటి పాసురంలో ఈ అమ్మాయిలందరూ కూడా ఏమన్నారు? నారాయణనే నమక్కే పరై తరువాన్ అన్న మాటతో మొదలుపెట్టారు. నారాయణుడే మనకు ఆ పర అనేటువంటి వాయిద్యం ఇచ్చేవాడు అని. ఇక్కడ పర అంటే ఏంటో మనం తెలుసుకున్నాం పరిపూర్ణంగా. అంటే తాము పొందవలసినటువంటి ఫలితాన్ని ఇచ్చేవాడు ఆయనే అని చెప్పారు. ఇంకా పొందవలసిందేమిటి? దాన్ని పొందించే సాధనమేంటి అని మనం తెలుసుకోవాలి. ఏది పొందాలి, అలా పొందడానికి తగినటువంటి ఉపాయం ఏంటి అంటే, మానవ జన్మ లభింపడం చాలా చాలా కష్టము అని ఇంతకుముందు పాసురాల్లో కూడా ఈ దాసుడు తమకు తెలియచేశాడు. మరలా ఇంకొకసారి తెలియచెప్తాను. అనేక జన్మార్జితమైనటువంటి పుణ్య సంచయం చేత ఒక్కొక్క యోనులోంచి అలా 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 పెరుగుతూ 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 ఉత్తమ యోనుల్లో జన్మించినటువంటి మనం 25,000 సార్లు ఒక గోవుగా జన్మించిన తదుపరి మానవ జన్మ మనకు వస్తుంది. ఇలాంటి అపురూపమైనటువంటి మానవ జన్మ తరువాత మరి ఒక జన్మ లేదు. జన్మరాహిత్యానికి మనం ప్రయత్నం చేయడం తప్ప. అంగో అలాంటి ఆ మానవ జన్మ లభించినటువంటి ఆ జీవుడు ఆ పురుషుని చేత అర్థించబడేటువంటిది పురుషార్థము. అవి ధర్మ అర్థ కామ మోక్షాలనేటువంటి 4 రకాలు. అందులో ధర్మ అర్థ కామాలు 3 కూడా మోక్షానికి సోపానాలు లాంటివి. అంటే ధర్మబద్ధమైనటువంటి అర్థము, ఆ అర్థం ఏదైతే కామం ఉందో ధర్మబద్ధమైనటువంటి కామముతో గనక కలిస్తే అది మోక్షానికి హేతు అవుతుంది. అంగో అలాంటి మోక్షాన్ని ఉపాయము, దానినే ఉపేయము అని కూడా చెప్తారు. అంటే ఉపేయము అన్న మాటకు అర్థం ఏంటయ్యా అంటే ప్రాప్యము. అలాంటి పరిస్థితికి మనల్ని ఆ పరమాత్మ రప్పిస్తాడు. అది భగవత్ప్రాప్తి రూపమైనటువంటి భగవత్ కైంకర్య రూపంగా ఉంటుంది. దానిని అందించేటువంటి ఉపాయం ఏంటి అంటే, కొంతమంది అంటారు కర్మని, కొంతమంది అంటారు జ్ఞానమని, కొంతమంది అంటారు భక్తి అని, కొంతమంది అంటారు. కానీ ఈ 3 కూడా కాదు. ఆ భగవానుడే భగవత్ప్రాప్తికి సాధనం.
అందువల్ల మొదటి పాసురంలోనే ఈ అమ్మాయిలు ఆ తత్వాన్ని ఎరిగినవారు కాబట్టి ఆ నారాయణుడే మనకు ఇస్తాడు అన్న సంగతిని ముందుగానే నిర్ణయించుకున్నారు. ఆ రెండింటినీ కూడా ఈ చివరి 28, 29 పాసురాల్లో మనకు నిష్కర్షగా చెప్తున్నారు. అంటే ఆయన తప్ప వేరేదేదీ లేదు అని. అంటే మనం ఏం చేసినా ఇతత్సర్వం శ్రీమన్నారాయణార్పణమస్తు అని చెప్పుకోవడంలో ఉండేటువంటి ఆంతర్యం ఈ 28, 29 పాశురాల్లో ఈ అమ్మాయిలు పరిపూర్ణంగా మనకు వివరించడానికి సంసిద్ధులై ఉన్నారు. ఇంకా చివరికి ఫలాన్ని అందడానికి సిద్ధంగా ఉన్న సమయంలో ఇప్పుడు ఉపాయాన్ని ఆశ్రయించి ఫలాన్ని పొందాలి. కాబట్టి ముందుగా 29వ పాసురంలో మాకు ఉపాయం నువ్వేనయ్యా అని చెప్పారు. ఎందుకంటే పరమాత్మ వారిని మీకు ఈ ఫలితాలు కావడానికి మీ దగ్గర ఉన్నటువంటి గొప్పతనం ఏంటని అడిగారు ఆయన. వెర్రివాళ్ళమైన మనమంటాం, మేము అంత పుణ్యం సంపాదించాం, ఇంత పుణ్యం సంపాదించామంటాం. కానీ తెలివితేటల గల గోపికాంతలందరూ కూడా ఏమన్నారండి? మాదంటూ ఏమీ లేదయ్యా, మాదంటూ ఏముంటుంది, నువ్వు మా మధ్యలో ఉండడమే మా పుణ్యం అన్నారు వాళ్ళు. అంగో అలాగా మనకే పరను ఇచ్చేటువంటి మొదటి పాసురాన్ని ఈ వ్రతంలో ఫలం యొక్క అర్హత తమకే ఉంది అని చెప్పారు. ఎలాంటి అర్హత తమకు ఉందో ఈ 2 పాసురాల్లోనూ కూడా ఆ అమ్మాయిలు తెలియచేస్తున్నారు. ఏంటయ్యా అంటే అనన్యభోగ్యత్వము. ఈ అకారత్రయ సంపన్నాం అన్న మాట చాలా బాగా మనలో నాటుకుపోవాల్సినటువంటి విషయం. అనన్యభోగ్యత్వము, అనన్యోపాయత్వము, అనన్యార్హత్వము. ఈ 3 కూడా మన యొక్క స్వరూపాన్ని పరమాత్మ ముందు తెరిచిపెట్టిన పుస్తకంలా ఉంచుతాయి. దీనివల్ల ఈ 3 వల్ల ఏమవుతుందయ్యా అంటే నేను నాది మేము మాది అనేటువంటి విషయం నుంచి ఈ జీవుణ్ణి వేరు చేస్తుంది. అప్పుడు జీవుడు పరిశుద్ధుడవుతాడు. ఇక్కడ నిర్మలము, పరిశుద్ధము ఈ రెండింటికి కూడా వెనక పాసురాల్లో ఈ దాసుడు మీకు వివరించాడు. అందువల్ల పరిశుద్ధుడు అవుతాడు. ఇంకా భగవానుని పొందడానికి భగవానుడే తప్ప వేరొకటి ఉపాయం కాదు అనేటువంటి మాట పరిపూర్ణంగా నమ్మి ఉండడం. భగవానుడే తప్ప ఇతర విషయాలేవి కూడా అనుభవింపాలనేటువంటి కోరిక లేకుండా ఉండడం. భగవానునికే తప్ప తాము వేరొకరికి చెందని వారము అని మనసావాచా కర్మణ అంగీకరించగలిగి ఉండడం. అందువల్ల వెనుకటి పాసురాల్లో మేము మేము అని చాలాసార్లు ప్రయోగించారు ఈ అమ్మాయిలు కూడా. చూసారా అండి ఎంత విచిత్రమంటే మనం ఎంతగా మారదామనుకున్నా ఆ భగవన్ మాయ మనల్ని మారడానికి అంగీకరించదు. మరి అలాంటి మాయని దాటాలంటే ఏం చెయ్యాలి? మామే వేష్యసియుక్తేన మాయామేతాం తరంతితే. నన్నే పట్టుకుంటే ఆ మాయ పోతుందని చెప్పారు. ఇదే మాట లలితా సహస్రనామంలో కూడా ఇదే మాట మనకు వస్తుంది. ఎలాగా ఆవిడ్ని గెలవచ్చు? పంచతన్మాత్ర సాయక మనోరూపేక్షు కోదండ. ఆమెను గెలవాలంటే ఎలాగా అంటే ఆమెనే పట్టుకుంటే ఆమెను గెలుస్తాం మనం. మన ప్రయత్నం వల్ల జగదంబను మనం గెలవలేం. అలాగే ఇక్కడ కూడా ఆత్మస్వరూపమే ఉపాయము ఫలము అని నిష్కర్షగా చెప్పారు. భగవానుడి ఉపాయమని స్వీకరించేవారికి తాము ఆచరించేటువంటి సత్కర్మ కానీ, జ్ఞానం కానీ, భక్తి భావన కానీ ఉపాయమనేటువంటి ఎంపిక ఉండరాదు. ఇది చాలా చాలా ముఖ్యం. దీనివల్ల ఏమవుతోంది? ఏది నీది కాదు అన్న సంగతి తెలుస్తోంది. కానీ కర్మానుష్ఠానం చెయ్యాలి, జ్ఞాన సముపార్జన చెయ్యాలి, భక్తి తత్పరత ఉండాలి. కానీ అది నీ కోసం కాదు, అతని కోసం ఉండాలి. అంగో అలాంటి పరిస్థితుల్లో గనక మనం ఉండగలిగితే దానిని అద్భుతమైనటువంటి తత్వంగా చెప్పవచ్చు. ఒకవేళ అలా లేదు, నీకోసమే అన్నటువంటి ఉద్దేశంలో నీవు ఉన్నావా? అలాంటి ఉద్దేశంలో ఉంటే ఏమవుతుందంటే ఒక శవస్పర్శ చేత మనం ఎలా అపవిత్రులం అవుతామో అలాగే ఈ దేహము మనస్సు కూడా నేను నాది మేము మాది అనేటువంటి భావన వల్ల అపవిత్రమవుతుంది. అలాంటి అపవిత్రత
మనకు అంటకుండా ఉండడమే ఉపాయము. ఆ ఉపాయమే భగవంతుడు. ఆ ఉపాయం ద్వారానే భగవంతుణ్ణి పొందగలము. అంటే ఉపేయం కూడా ఆయనే. ఎందుకంటే ఈ ఫలం ఏంటయ్యా? భగవానుణ్ణి పొందడం. అలా భగవానుణ్ణి పొందినటువంటి మనం ఆ భగవానుడి కైంకర్యం చెయ్యడం. ఇంకో అలాంటి భగవత్ప్రాప్తి కలిగినప్పుడు మనం వేరొక ప్రయోజనాన్ని సాధించుకుని మళ్ళీ పోవడం ఒక అపవిత్రత. మీకందరికీ కూడా ధ్రువోపాఖ్యానం బాగా తెలిసే ఉంటుంది. ఒక్కసారి చిన్న 2 ముక్కల్లో ఆ సంగతి చెప్పుకుందాం. సునీతి, సురుచి అనేటువంటి వారు ఉత్తానపాద చక్రవర్తికి భార్యలు. వారు అందులో సునీతి పెద్ద భార్య, సురుచి చిన్న భార్య. ఇందులో సునీతికి పుట్టినవాడు ధ్రువుడు. ఆ సురుచి యొక్క పిల్లల్ని ఆ ఉత్తానపాదుల వారు కూర్చోబెట్టుకుని ఆడిస్తూ ఉంటే ధ్రువుడు వస్తాడు. నాయనగారు నన్ను కూడా ఒడిలో కూర్చోబెట్టుకోండి అంటే అప్పుడు ఆ అమ్మంటుంది, అంటే చిన్నమ్మంటుంది సురుచి, ధ్రువ నీవు నా కడుపున పుట్టి ఉంటే ఆ అర్హత నీకు వస్తుందిరా అంటుంది. పాపం ఆ పిల్లవాడికి అర్థం కాక వెళ్ళి వాళ్ళ అమ్మని అడుగుతాడు. అప్పుడు ఆ అమ్మంటుంది, నాయన పిన్నమ్మ చెప్పింది నిజమేరా, కానీ నేనేం చేయగలనురా, ఏమీ చేయలేను. అందువల్ల నీవు అందరికీ దిక్కు ఆ శ్రీమన్నారాయణుడే. అందువల్ల అతని గురించి నీవు తపస్సు చేస్తే అతన్ని నీ కోరిక నెరవేరుస్తారా అనగానే ఆ 6 సంవత్సరాల ప్రాయంలో ఉన్నటువంటి ఆ చిన్నపిల్లవాడు తల్లి అనుజ్ఞ తీసుకుని దుర్గమారణ్య ప్రాంతాలకు బయలుదేరుతారు. నారదుల వారు చూస్తారు. ఆ పిల్లవాడి దగ్గరికి వస్తారు. నాయనా నీవు చూస్తే చిన్నపిల్లవాడివి, అసలు ఈ దుర్గమారణ్య ప్రాంతాలకు ఎందుకు వచ్చావురా అంటే విషయం చెప్తాడు ఆయన. ఏమిటి, తండ్రి ఒళ్ళో కూర్చోవడానికి తపస్సా? ఎవరన్నా నవ్విపోతారు అంటారు నారదుల వారు. లేదు, మా అమ్మగారు చెప్పారు తపస్సు చేయమని అంటే అప్పుడు నారదుల వారు అంటారు, ఇది భీకరారణ్య ప్రాంతాలు, ఇక్కడ సింహ, శార్ధూల, శరభవ్యాళాది రకరకాల జంతువులు ఉంటాయి, వాటి వల్ల నీకు ప్రాణప్రమాదం కలుగుతున్నాయన, వెనక్కి మరలిపో అంటారు. ససేమిరా వెళ్ళనంటాడు ధ్రువుడు. అప్పుడు ఆ ధ్రువుడికి ఆ నారదుల వారు ద్వాదశాక్షరి మహామంత్రాన్ని ఉపదేశిస్తారు. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఆ మంత్రానుష్ఠానంతో ధ్రువుడు పరమాత్మని కదులుస్తాడు. పరమాత్మ ప్రత్యక్షమవుతారు. ప్రత్యక్షమైతే ఏం కోరుకోవాలి? పరమాత్మ మీకు ప్రత్యక్షమైతే మీరు ఏం కోరుకుంటారు అన్నదానికి సమాధానాన్ని నాకు రేపటి రోజులోగా మీరు అందిస్తే సంతోషిస్తాను. ధ్రువుడు కోరాడు. పరమాత్మ చిరునవ్వు నవ్వుకున్నారు. తథాస్తు అన్నారు. ఆ తర్వాత నాయన నేను కనిపించినందువల్ల ఫలితం ప్రత్యేకంగా ఉంటుంది కదా, అందువల్ల ఈ సమస్తములైనటువంటి జ్యోతిశ్చక్రానికి కూడా ఆవల ధ్రువస్థితిలో శాశ్వతమైనటువంటి స్థలాన్ని కేటాయిస్తాను. అది నా పాదపీఠంగా ఉంటుంది, నీ ధ్రువమండలం అని చెప్పి ఆ తర్వాత నీవే చక్రవర్తి అవుతావు, ఈ సర్వం సహా భూమండలాన్ని పరిపాలిస్తావు, ఆ తర్వాత నన్ను చేరుకుంటావు అని చెప్పి శ్రీయపతి వారికి ఆశీస్సులు అందజేస్తారు. కానీ ఇక్కడ ధ్రువుడు ఏమడిగాడు, పరమాత్మ ఏమిచ్చాడు అన్న దాని గురించి ఆలోచిస్తే, ఇంకో ఇప్పుడు వేరొక ప్రయోజనం కోసం పరమాత్మతత్వం కనబడినప్పుడు గనక మనం భావిస్తే అక్కడి నుంచి అది అపవిత్ర మార్గానికి దారితీస్తుంది. ఆ భగవత్ కైంకర్యం తన ప్రీతి కోసం అనుకోవడం కూడా తప్పే. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏం చేసినా అది ఏతత్సర్వం శ్రీమన్నారాయణార్పణమస్తు, నారాయణునకే, నారాయణుని కొరకే, నారాయణుని చేతనే. చతుర్థి విభక్తి మాత్రం ఏ పరిస్థితుల్లోనూ పరమాత్మ దగ్గర నుంచి మనం విడవకూడదు. చేతంచేన్ తోడంతోన్ అంగో. అలాగా ఈ 2 విధాలైనటువంటి దోషాలతోనూ భగవదనుభవాన్ని గనక మనం పొందామనుకోండి, విషం కలిపినటువంటి ఆహారం తింటే ఎంతో ఇది కూడా అంతే. అలాగే ఎంగిలి అన్నం తింటే ఎంతో ఇది కూడా అంతే. అలాంటి ఆ విధాలైనటువంటి 2 రకాలైనటువంటి పరిశుద్ధులు ఈ గోపకాంతలు. వెనకటి పాసురంలో ఈ అమ్మాయిలు పొందిన పరిశుద్ధి ఉపాయ పరిశుద్ధి.
అంటే నీవు తప్ప మాకు ఉపాయం లేదు ఓయ్ అన్నారు. ఆ ఉపాయానికి తాము సంపాదించుకున్న ఉపాయం అని చెప్పలేదు. నీ అంత నీవుగా మా మధ్యన ఉండడం నువ్వు మాకు చేసుకున్న పుణ్యమని చెప్పారు. ఇప్పుడు ఈ పాశురంలో అలా నీవు మాకు దక్కడం వల్ల మేం పొందిన ఫలితం ఏంటో చెప్తున్నారు. దీన్ని ఫల పరిశుద్ధి అని చెప్పుకోవచ్చు. ఇంకా దేనిని పొందాలని భావించారో గోపకాంతలు ఆ దివ్యమంగళ తత్వాన్ని వారు పొందిన తర్వాత, ఆ దివ్యమంగళతత్వాన్ని సేవిస్తూ ఉన్న తర్వాత అదే ఫలం అనేటువంటి సంగతి మరచి దానిని ఆశ్రయించి వేరొక దానిని దేనినైనా మనం పొందాలి అని భావించడం దశ క్రమక్రమంగా మారుతున్నట్లే. అంగో వేరొకటి మాకు అక్కర్లేదు నీవే తప్ప అన్నటువంటి ఒక్క ఉద్దేశంలోంచి గనక మనం దృఢాధ్యవసాయం అంటారు దీన్ని, అంటే ఆ మాట మీదే మనం నిలబడి ఉండడం, అలా గనక ఉన్నట్లయితే ఆ పరంధాముడు మనల్ని తప్పక కరుణిస్తారు. ఇంకో ఇలాంటి సంప్రదాయాన్ని తెలుసున్నటువంటి ఆ గోదా గోపిక పరా అనేటువంటి దానిని మాకు కావాలని అందరికీ తెలియనట్లుగా తన ఆశయాన్ని ఆవిష్కరిస్తూ తాను పొందాలనుకున్నది పరమాత్రం కాదని, వారి యొక్క నిత్య కైంకర్యమేనని ఆమె ఈ పాశురంలో మనకు తెలియచేస్తారు. ఇంకా అలాంటి నిత్య కైంకర్యానికి ఆ కృష్ణ పరమాత్మ ఏం చెయ్యాలి అంటే ఆ ఫలం కూడా కృష్ణ పరమాత్మే దగ్గరుండి అందించాలి. ఇదే మాట ఇక్కడ ఈ గోపకాంతులందరూ కూడా ఈ 29వ పాసురంలో మనకు చెప్పడానికి ప్రయత్నం చేస్తారు. ఒక్కసారి పాసురం మనం చెప్పుకుని ఆ తర్వాత అంతరార్థంలోకి వెళ్దాం. சித்தும் சிறுக்காலே வந்துன்னை சேவித்து உன் பொத்தாமரை அடியே போத்தும் பொருள் கேளாய், பெத்தம் மேயத்துண்ணும் குலத்தில் பிறந்து நீ குத்தேவல் எங்களை கொள்ளாமல் போகாது, இத்தை பறை கொள்வான் நன்றுகான் கோவிந்தா, எத்தைக்கும் ஏழ்யை பிறவிக்கும் உந்தன்னோடு உத்தோமே யாவோம் உனக்கே நாம் அச்செய்வோம், மத்தைனம் காமங்கள் மாத்தேலோ రెంబావాయ్. ముందు ఏమన్నారు? సిత్తుం సిరుక్కాలే వందు. ఓ మహానుభావ, బాగా తెల్లవారకుండానే ఇక్కడికి వచ్చామయ్యా. ఎందుకంటే గోపకాంతరందరూ కూడా మంచి వయసులో ఉన్నటువంటి అమ్మాయిలు. చీకటంటే భయం, ఎవరైనా ఏమన్నా చేస్తారేమో అనేటువంటి భయం, ఇలాంటి రకరకాల భయాల్ని ముందుంచుకుని ఓ మహానుభావ చలికాలమైనా జంకకుండా నీ దగ్గరికి వచ్చామయ్యా. నిన్ను పొందాలనేటువంటి ఆశతో ఇంకా ఏ రకములైనటువంటి ఇబ్బందుల్ని కూడా మేము సరపుకొనలేదయ్యా. భగవత్ప్రాప్తికి ఆ రుచిని గనక ఒకసారి అలవాటు పడితిమా ఓ పరంధామా, ప్రపంచంలో ఎలాంటి అడ్డైనా సరే దాటుకుని వచ్చేయమా ఏమయ్యా. అలాంటి తత్వం మాకు ఉన్ననే కానీ నీ యొక్క అపారమైనటువంటి కరుణామృత వర్షం మా మీద ఎలా కురుస్తుందయ్యా. ఓ మహానుభావ, నీ యొక్క అభిముఖ్యమైనటువంటి కాలం బ్రాహ్మీ ముహూర్తమే కదా. అలాంటి బ్రాహ్మీ ముహూర్తంలో నిన్ను చేరాలని వచ్చామయ్యా మేము. ఓ మహానుభావ, షిత్తుం సిరుక్కాలై, కాలై షిరుక్కాలై షిత్తుం షిరుక్కాలై అని 3 రకాలైనటువంటి కాలాలని ఇక్కడ మనకి ఈ అమ్మాయిలు చెప్పబోతున్నారు. విషయప్రములై వర్తించేటువంటి వారు మేల్కొనేటువంటి కాలాన్ని కాళై అంటారు. వర్ణాశ్రమ ధర్మాల్ని ఆచరించేటువంటి వారు మేల్కొనేటువంటి కాలాన్ని షిరుక్కాలై అంటారు. భగవదాభిముఖ్యంగా ఉండేటువంటి ఇలాంటి గోపకాంతలు నిద్ర పట్టక మేల్కొనేటువంటి కాలాన్ని
షిత్తుం షిరుక్కాలై అంటారు. అంటే ఏదైనా కోరికతో గనక పరమాత్మతత్వాన్ని కొలవాలి అనుకున్నవారు లేచి కొలిచేటువంటి కాలాన్ని కాలై అని పిలుస్తారు. ఆత్మజ్ఞానం కోసం పరమాత్మతత్వాన్ని సేవించే వాళ్ళు లేచి కొలిచేటువంటి కాలాన్ని శిరుక్కాలై అంటారు. ఇంకా భగవానుని సేవించకుండా మేము ఉండలేమో అని భావించేటువంటి ఈ గోపకాంతల్లాంటి వాళ్ళు లేచేటువంటి కాలాన్ని షిత్తుం షిరుక్కాలై అంటారు. అంటే ఎందుకు ఈ మాట వాడారంటే, అసలు తెల్లవారదేమో ఎప్పటికైనా అన్నటువంటి రీతిలో, అంటే తెల్లవారడం అంటే సూర్యుడు రావడం కాదండి, మన జీవితంలో తెల్లవారడం. మన జీవితంలో తెల్లవారడం అంటే అజ్ఞానాంధకారంలో మనం పరిపూర్ణంగా మునిగిపోవడం. అలాంటి అజ్ఞానాంధకారం ఆవరించి అలాంటి అజ్ఞానాంధకారపు చీకటిని తొలగించుకుని భగవత్ప్రాప్తిని కలిగించడం కోసం, భగవత్ కైంకర్యాన్ని మనల్ని సమాయత్తం చెయ్యడం కోసం వచ్చేటువంటి ఆ పగటి ముందు కాలాన్ని ఇక్కడ ఈ తెల్లవారు కాలము షిత్తుం షిరుక్కాలే అని చెప్పారు. ఎంత అద్భుతమైనటువంటి ఆలోచన ఆండాళ్ళది. ఇంకా పూర్తిగా తెల్లవారలేదు. ఇది విషయప్రవణులు, అంటే సంసారం యందలి అనేకానేకములైనటువంటి మొసళ్లకు చిక్కి సంసారంలోకి లాగివేయబడుతూ ఉన్నటువంటి వాళ్ళు నిద్రించేటువంటి కాలం. యానిషా సర్వభూతాని తస్య జాగర్తి సంయమి అన్నమాట. అలాగే ఆదిత్య హృదయంలో కూడా ఏషు సుత్తేషు జాగర్తి భూతేషు పరినిష్ఠిత అన్నటువంటి మాటకి ఈ షిత్తుం షిరుక్కాలే అన్నటువంటి మాట సరిపోతుందండి. అంగో అలాంటి భగవత్తత్వం కోసం మనం వెళ్ళడానికి ముందుగా లేచేటువంటి కాలం ఇది. ఎలాంటిదయ్యా అంటే సత్వోత్తరమైనటువంటి దశ. అంటే సత్వగుణం అలా క్రమక్రమంగా తామర పువ్వు మొగ్గ విడుస్తూ ఉండి పుష్పం అవ్వడానికి తగినటువంటి సమయం ఏదుందో అదే సమయం ఇక్కడ సత్వగుణోపేతులైనటువంటి వారిలో క్రమక్రమంగా ఉద్దీపితం అవుతూ ఉంటుంది. అలాంటి ఉద్దీపన వల్ల ఆచార్యోపదేశం భగవద్విషయంలో ఏదైతే అభిముఖ్యాన్ని కలిగిస్తుందో, రుచి కలిగిస్తుందో, ఎలా అయినా సరే పరమాత్మను పొందాలి అనేటువంటి ఉత్సుకత నీలో పెంచుతుందో అదే ఈ తెల్లవారడం. అదే ఈ గోపకాంతలు పగలగానే భావిస్తారు ఈ తెల్లవారడాన్ని. ఈ గోపకాంతలు చేయగోరినటువంటి స్నానం కూడా ఆ పరమాత్మతో కూడినటువంటి ఆనంద స్థితి, అంటే భగవత్ విషయక అవగాహన. ఇంకో దానికి రేవేంటయ్యా? అలాంటి నిరాటోత్సవానికి, అంటే భగవత్ విషయ సమాగమ స్నానానికి రేవేంటి? మామూలుగా యమునా తీరాలు బోల్డున్నాయి వారికి, కానీ ఈ సమాగమంలో ఉండేటువంటి రేవేంటయ్యా అంటే దివ్యమైనటువంటి గురూపదేశం. అందుకని గోపికలు కూడా నందగోప యశోద నీల ద్వారా ఆ పరమాత్మను చేరుకున్నారు. ఇవన్నీ రేవులు. ఒక్కొక్క రేవును దాటుకుంటూ వారు అక్కడికి వచ్చారు. ఇంకా కృష్ణ పరమాత్మ ఉదయించినటువంటి వ్రేపెల్లలో మన పగలేమో వారికి రాత్రి, అలాగే మన రాత్రి వారికి పగలు. ఎందుకని? పరమాత్మ అక్కడ అర్ధరాత్రి పూట ఉదయించారు కదా. అప్పుడు అక్కడ మామూలుగా ఉండేటువంటి సూర్యుడితో పనేముంది? ఆ మహానుభావుడే అక్కడ అచ్యుత భానుడుగా ఉన్నారు. అందువల్ల ఆ రాత్రంతా పగలైపోయింది. ఇంకా చీకటి ఉండగానే రాకపోతే కృష్ణ పరమాత్మ దొరకడు, బయటికి వెళ్ళిపోతాడు అని భావించి గోపకాంతలందరూ కూడా చీకటి ఉండగానే వచ్చారు. ఎందుకంటే ఏమాత్రం వెలుగు వచ్చినా యశోద అమ్మవారు చేతికి ఆ వేలాయుధాన్ని ఇచ్చి, ఆ కొమ్ముబోరా ఇచ్చి, మోహనమురళిని ఇచ్చి, ఆ సద్దిమూట చంకన పెట్టి ఆ దూడల్ని తోడడం కోసం పంపించేస్తారు. సాయంకాలమా మళ్ళీ పరమాత్మ రావడం, దొడ్లలో వాటిని కట్టడం, తిరిగి మరలా అమ్మ దగ్గరికి వెళ్ళిపోవడం, బువ్వ తినడం, పడుకోవడం, ఇదే జరుగుతుంది.
అలాంటి పరిస్థితుల్లో గోపకాంతలు మళ్ళా ఈ అబ్బాయిని కలుసుకోవడానికి తగిన అవకాశం ఏముంది? ఉండదు. అందువల్ల ఈ సమయమే అతన్ని కలుసుకోవడానికి తగిన సమయం అని భావించి గోపకాంతలందరూ వచ్చారు. ఇప్పుడు పరమాత్మతత్వాన్ని చేరుకోవడానికి, ఆ పరమాత్మ తనలో చేర్చుకోవడానికి తగినటువంటి కాలం కూడా ఇదే అని భావించారు వారు. తర్వాత ఇంకో మాట ఏమని చెప్తున్నారు? ఉందన్నై చేవిత్తు నిన్ను సేవించి అన్న మాట వాడారు. ఎందుకంటే, ఓ మహానుభావ, ఈ సమయంలో రావడం తప్పంటావా? తప్పే. అలా ఈ సమయంలో వచ్చి సేవించడం రెండో తప్పంటావా? అది తప్పే. ఎందుకంటే నీ స్వరూపాన్ని మర్చిపోయి నిన్ను సేవించాం, మా స్వరూపాన్ని మర్చిపోయి మేము వచ్చాం. మైత్రీభావం మనసులో లేకపోయినా పైకి కనపడేటట్లుగా ఉన్నా అట్టివారిని వదిలి జీవించలేని స్వభావం కలవాడు భగవానుడు. మనకి భగవానుని యందు ఏ రకమైనటువంటి చేరాలనేటువంటి ఇచ్చ లేకపోవచ్చు, లేక భగవత్ విముఖత కలిగి ఉండవచ్చు మనం. కానీ పరమాత్మ ఎప్పుడూ కూడా మనల్ని తనలో చేర్చుకోవడం కోసమే భావిస్తారటండి. పరమాత్మకి మన యందు ఏ ద్వేషము ఉండదు. ఎప్పటికప్పుడు మనల్ని ఉద్ధరించాలని కూడా పరమాత్మ భావిస్తూనే ఉంటారట. ఎంత గొప్ప అద్భుతమైనటువంటి అవగాహన అండి పరమాత్మది. ఈ అవగాహన మనం ఎప్పటికి పెంచుకోగలుగుతాం? అందువల్ల నన్ను శరణు పొందేటువంటి వారు నా దగ్గరకు రావడమా, నేనే వారి దగ్గరికి వెళ్ళలేకపోయాని అని రామావతార కాలంలోనూ బాధపడ్డారు. కృష్ణావతార కాలంలో కూడా ఆ పరంధాముడు బాధపడుతూనే ఉన్నారు. అయ్యో, ఈ మంచులో ఈ అర్ధరాత్రి పూట మీరు నా దగ్గరికి రావాల్సి వచ్చింది అని పరమాత్మ ఇంతకొంత పాసురాల్లో కూడా చెప్పారని చెప్పుకున్నాం కదా. అంగో ఇది మనలాంటి లోకులకు పరమాత్మకు ఉన్నటువంటి భేదం. అలాంటి హీనులను సేవించడం మాని పరమాత్మను గనక సేవించినట్లయితే, ఇదే మాట పరమాత్మ కాకుండా ఎవరన్నా ఒక సామాన్యమైనటువంటి మానవుల దగ్గర మనం చెప్పామనుకోండి, రావడం మీ అవసరం అంటాడు అవతలవాడు. కానీ ఇక్కడ పరమాత్మ అయ్యో నేనే వెళ్ళలేకపోయాని అని భావించారట. అప్పుడు పరమాత్మ అయ్యయ్యో వీరు నా కోసం ఇంత నడిచి వచ్చారా అని తన కళ్ళల్లో నీళ్లు చిప్పిల్లగా మనల్ని ఆశ్వాసనాపూర్వకంగా వీక్షిస్తారు. అందువల్ల గోపకాంతులందరూ కూడా ఎంతో బాధపడ్డారట. ఏమని? తన తప్పుగా భావించి ఆ పరమాత్మ తమను ఆశ్వాసనాపూర్వకమైనటువంటి మాటలు మాట్లాడడమే వీళ్ళకి కష్టం కలిగించిందట. ఉన్పొత్తామరయ్యడియే పోతుం, ఓ మహానుభావ, నీ బంగారు తామరల వంటి పాదాలకు మంగళాశాసనాలు చేయడం కోసం వచ్చామయ్యా. ఎందుకంటే పరమాత్మను చూడ్డానికి ముందు మొట్టమొదట పాద సందర్శనం చేయాలి. ఆపాదమస్తకం చూడాలి, ముందు పాదాలు చూడాలి. ఆ పాదాల తాలూకు అందం గురించి వర్ణించుకోవాలి, తపించిపోవాలి, తరించిపోవాలి. నీ శ్రీపాదాలకి మంగళం పాడడమే మా జీవనోపాధయ్యా అన్నట్లుగా మాట్లాడారు. పరమ ప్రయోజనమని కూడా ఆ అమ్మాయిలు చెప్తున్నారు. మంగళం పాడినందువల్ల తమకు రక్షణ కావాలి అని కోరుకునేవారు కాదట ఈ అమ్మాయిలు. మంగళం పాడడమే తమకు పరమావధి అని భావించేవారు. అట్లాగా ఉన్పొత్తామరయ్యడియే పోతుం అని చెప్తూ పొరుళ్ళు కేళాయ్ అన్న మాట చెప్పారు. మేం మంగళం పాడడం వల్ల ప్రయోజనం ఏంటో అని నీవేమన్నా భావిస్తావేమో. అంగో ఆ ప్రయోజనం ఏంటో చెప్తాం వినవయ్యా అన్నారు. ఎందుకంటే రాత్రంతా నిద్రలేదు గోపకాంతలకు. బడలినటువంటి శరీరాలు, ఎర్రబారినటువంటి కళ్ళు. అలా గోపకాంతలందరూ మోకాళ్ల మీద నిలబడి తమ యొక్క నుదుటిపైన దోసిలి ఒగ్గి ఆ కృష్ణ పరమాత్మతో మాట్లాడుతూ ఉంటే వారి యొక్క సుందరమైనటువంటి నేత్రాలని,
ఎర్రజీరలు కలిగినటువంటి ఆ నేత్రాల సోయగాన్ని, మాటల్లో తీయందనాన్ని, తనువు యొక్క దివ్యమైనటువంటి లావణ్యాన్ని, ఆ గజ్జెలను, ఆ కడియాలను, ఆ నూపురాలను, ఆ ధ్వనులన్నీ కూడా వింటూ పరధ్యానంగా చూస్తూ ఉన్నటువంటి అతణ్ణి విను విను అంటూ మధ్య మధ్యలో హెచ్చరిస్తూ, ఓ మహానుభావ వింటున్నావా అని మధ్య మధ్యలో ఆ మహాత్మను తమ యొక్క దివ్యమంగళ సౌందర్యం నుంచి పక్కకు తప్పించి, ఆ వినుట మా కార్యం చేయట కాదయ్యా, మేం మంగళం పాడింది మా కోసం కాదయ్యా, నీ కోసమయ్యా, ఇప్పుడు చెప్పబోయేది కూడా నీవు చెయ్యవలసినటువంటి కర్తవ్యం కోసమే అని గోపకాంతలందరూ కూడా చెప్తున్నారు. ఎందుకంటే నీ యొక్క స్వరూప స్వభావాలు చెడకుండా నీవు మమ్మల్ని కరుణించాలి కదా, అందువల్ల ఏం చెయ్యాలో చెప్తాం విను అన్నారు. పెత్తమ్మేయత్తుండం కులత్తిల్ పిరంద్ నీ, పశువులను మేపి జీవించేటువంటి కులంలో జన్మించినటువంటి నీవు వినవయ్యా అన్నారు. ప్రయోజనం మాది కాదయ్యా, ఈ వ్రతానుష్ఠానానికి పొందవలసిన ప్రయోజనం ఎవరు పొందాలి? మేం పొందుతామని భావిస్తున్నావా? కాదు, నీవే పొందాలి. ఎందుకంటే నీవు ఎందుకు జన్మించావు ఇక్కడ? ఎందుకు మా మందలోకి వచ్చావు? మా మందలోకి రావడం వల్ల నీకు ఏదో ప్రయోజనం ఉంది. ఆ ప్రయోజనాన్ని నీవు పొందు. ఎందుకంటే మా మందలో ఉన్న నీవు ప్రయోజనం పొందితే ఆ నీ ప్రయోజనం మా అందరిది అవుతుంది. ఎంత లౌక్యంగా అడుగుతున్నారు, ఎంత లౌక్యంగా ఆదేశిస్తున్నారు పరమాత్మని గోపకాంతలందరూ చూడండి. ఓ మహానుభావ, మమ్మల్ని పొందడం కోసమే కదా ఎక్కడో శ్రీమద్వైకుంఠం నుంచి వచ్చి ఈ వాసుదేవ కృష్ణుడుగా ఈ నందవ్రజం చేరావు, అవునా? మాకు రుచి కలిగించావు, నీ యందు త్వర కూడా కలిగించావు, నిన్ను చేరుకోవాలనేటువంటి త్వర. మరి అలా కలిగించి నీ దరికి చేర్చుకున్న తర్వాత ఫలాన్ని సాధింపకపోతే మేము ఊరుకుంటామా? ఓ మహానుభావ, మేము ఎలా అయితే పశువుల్ని మేపుకుని పొట్ట పోషించుకుంటామో అలాగే నీవు కూడా మా పశువులు, అంటే ఇక్కడ మేము పశువులం కదా, మమ్మల్ని మేపుతూ మమ్మల్ని జాగ్రత్తగా ఆడిస్తూ నీ యొక్క దివ్యలీలా విభూతిని చూపించడం కోసం కదా నీవు వచ్చావు. అందువల్ల ఓ మహానుభావ, నిత్యసూర్యుడికి దర్శనమిచ్చేటువంటి శ్రీమద్వైకుంఠానికి కాదు కదా మేము వెళ్ళింది, పరమ సౌలభ్య రూపమైనటువంటి నీవు ఇక్కడికి వచ్చావు ఆ వైకుంఠం దిగి. అంగో లేక వశిష్ఠాది అష్టప్రధానుల యొక్క మధ్యలో ఉండేటువంటి రాముణ్ణి పట్టుకోవడం చూడడం చాలా కష్టంట ఆ కాలంలో. అలాంటి రాముడు కాదుగా నువ్వు మా నందగోపకుమారుడివి, మా యశోదానందవర్ధనుడివి. అందువల్ల నీవు పరమ సౌలభ్యానికి పరమ వాల్లభ్యానికి కూడా నీవే ఉదాహరణ. ఓ మహానుభావ, తమను కాపాడమని అర్థించట కానీ ఇతరులు కాపాడట కానీ ఎరుగినటువంటి గోవులను వారి ప్రార్థన లేకయే వాటి వెనకాల వెళ్ళి కాపాడుతున్నావా? చెప్పు. పోనీ గోవులేమన్నా అర్థిస్తున్నాయా నిన్ను కాపాడమని? లేవే. పోనీ ఆ గోవులు వేటినన్నా కాపాడతాయా? అవి అశక్తులే. అలాంటి గోవులు అడగకపోయినా సరే వాటి వెనకాల వెళ్ళి వాటిని కాపాడుతున్నావే. అంగో మరి అలాంటి వారం మేము కాదా? ఓ కృష్ణ, మరి మమ్మల్ని చూడవద్దా? వాటి మేత చూడకుండా నీవు ఎప్పుడూ ముద్ద నోట్లో పెట్టలేదని చెప్తారే మా పెద్దలు. మరి మాకు ఫలితాన్ని కూడా నీవు సమకూర్చాలి కదా అని హెచ్చరిస్తున్నారు గోపకాంతలు. కుత్తేవల్ ఎంగళై కొళ్ళామళ్ పోగాదు, నీ ఆంతరంగిక కైంకర్యంలోకి మమ్మల్ని నీవు పరిగ్రహించక తప్పదు. ఎందుకు? నీ ఒకవేళ పరమపదంలో ఉన్నానంటావా? అక్కడ అనంతుల వారు, విశ్వక్సేనుల వారు, ఇంకా లక్ష్మీ అమ్మవారు, సనక సనందన సనత్కుమార సనత్సుజాతులు, నారద తుంబురాదులు, మహానుభావులు అందరూ కూడా నిన్ను సేవిస్తారు. ఎందుకు? వాళ్ళు నిత్య సూరులు, నీవు పరమపద నివాసివి. కానీ ఇక్కడ కాదుగా. ఇక్కడ వారందరికన్నా కూడా మాకే అర్హత ఉంది. ఎందుకని? నీవు నందవ్రజంలో చేరావు,
నందుని యొక్క మందలో ఒకరివయ్యావు. అందువల్ల గొల్ల కులంలో జన్మించిన తర్వాత ఆ గొల్ల కులంలో జన్మించిన వారి చేతనే కైంకర్యాలు స్వీకరించాలి. అందుకే కదా అజాయమానో బహుధా విజాయతే అన్నట్లుగా పుట్టకే లేనివాడివి మా మధ్యలో పుట్టావుగా. ఓ మహానుభావ, పశువులు మాకన్నా కూడా గొప్పవేనయ్యా. ఎందుకంటే ఇక్కడ కసవు లేకపోతే మరొక చోటికి వెళ్ళి అవి పచ్చిపూరి తింటాయి, మరొక చోట గడ్డి మేస్తాయి. ఎందుకంటే వాటికి ఆహారాన్ని సముపార్జించుకునేటువంటి శక్తిని నీవు కలిగించావు. కానీ నిన్నే ఉపాయంగా భావించి స్వార్థ ప్రవృత్తి మానేటువంటి వారం కదా మేము. ఓ మహానుభావ, బంధువులందరినీ కాదనుకున్నావు, నీవే మా బంధువు అని నిరంతరం సంభావించాం. అప్పుడు మా ఆర్తిని చూచి నువ్వే అయ్యయ్యో వీరు నా కోసం కదా వచ్చారు, వీరిని తరింపచేయాలి కదా, తరింపచేయవలసినటువంటి బాధ్యత నాది కదా అని నీవు సంభావించి మమ్మల్ని పిలిపించి నీ యొక్క ఆంతరంగికమైనటువంటి పనులన్నింటికీ కూడా మమ్మల్ని నిర్దేశించి మా చేత ఆ పనులు చేయించుకుని నీవు ఆనందించి మమ్మల్ని ఆనందింపచేయాలి కదా. ఓ మహానుభావ, నీ సమీపంలోనే ఉంటూ నీ ఆంతరంగిక కార్యాలన్నీ కూడా చేసేట్లా మమ్మల్ని అనుగ్రహించవయ్యా. ఓ మహానుభావ, నీకు ప్రసాదాన్ని ఇచ్చేటువంటి పాత్ర మేము తెస్తాం, హారతి ఇస్తాం, ఉత్తరీయం అందిస్తాం, చామరం వీస్తాం, తాంబూలాల్ని అందిస్తాం, పాదాలు ఒత్తుతాం. ఇలాంటి కైంకర్యాలన్నింటికీ కూడా మమ్మల్ని నియమించవయ్యా. ఓ మహానుభావ, నీ దాస్యంలో రుచిని ఎరిగి ఆ రుచిని మానలేక ఆగలేక ఆవేదనతో నీ దగ్గరకు వచ్చామయ్యా. నిన్ను విడిచి ఉండలేమయ్యా. ఈ కృషించినటువంటి శరీరాలు చూసిన తర్వాత కూడా నీ మనస్సు కరుగుదా? హే మాధవ, హే ముకుంద, ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి మమ్మల్ని నీ కైంకర్యాలకు నియమించకుండా మాత్రం నీవు కాదనకూడదు. ఎందుకంటే లౌకికములైనటువంటి అన్నపానాదుల యొక్క ధారకముల యొక్క స్థితిని పోగొట్టావు. ఆకలి దప్పులు మాకు ఉండవు, మాకు లేకుండా చేశావు. నిన్ను చూడ్డం కంటే మాకు ఆహారం ఏంటయ్యా. ఇక నీవు కూడా మమ్మల్ని ఏమన్నా వదులుతావా? అలా కూడా వదలలేవుగా. మేము నిన్ను ఎలా వదలలేమో నీవు మమ్మల్ని అలా వదలలేవు. ఎందుకంటే మాకు ధారకం పోషకం నీవైతే నీకు ధారకం పోషకం మేమేగా. ఓ మహానుభావ, మేము నీకు కైంకర్యాన్ని ఒప్పుకుని ఆనాడు వదిలి న్యాయం కానీ ఈనాడు మేము అన్నీ వదిలి అంగీకరించి వచ్చినప్పుడు మమ్మల్ని వదిలిపెట్టకూడదు. ఎందుకంటే ఒకప్పుడు మేము నీతోనూ ఉన్నాం, మా వాళ్ళతోనూ ఉన్నాం, కానీ ఇప్పుడు మేము మా వాళ్ళందరినీ వదిలిపెట్టేశాం. నీవే తప్ప ఇతఃపరం బిర్బము అని చెప్పుకున్నారు. అప్పుడు పరమాత్మ అన్నారు, ఓ గోపకాంతలారా, మీరు చెప్పిన ప్రకారం మిమ్మల్ని ఆంతరంగిక కైంకర్యాలకు నియమిస్తాను, సరేనా? కానీ మీరు కూడా నా నుంచి ఏదైతే కోరుకున్నారో ఆ పరను స్వీకరించండి. మీరు ఎన్నోసార్లు కావాలని కోరుకున్నారు కదా దానిని అని అంటే గోపకాంతలందరూ ముక్తకంఠంతో అంటున్నారు, వారిలో మనం కూడా ఉన్నామండి. ఆ ఆతృత, ఆ పరిస్థితి మనం కూడా అనుభవిద్దామండి. పరమాత్మ ఏమడిగాడో గుర్తుందా అండి? పరమాత్మ ఎప్పుడూ కూడా లౌక్యుడండి. మనల్ని ఏదో రకంగా బయటపడేయాలని చూస్తాడు ఆయన, కానీ ఎప్పుడూ కూడా మనం అవకాశం ఆయనకి ఇవ్వకూడదు. ఏమన్నారు ఆయన? సరే, మిమ్మల్ని ఆంతరంగిక కైంకర్యంలో నియమిస్తాను, కానీ ఏదో మీరు అడుగుతున్నారు కదా పరా అనేటువంటిది, దానిని స్వీకరించండి అన్నారు. నిజంగా మనం వెర్రిబాగుల వాడంలా సరే ఇవ్వండి అన్నామనుకోండి, ఆయన ఏదో ఇస్తాడు, మళ్ళీ దాన్ని అనుభవించమంటాడు. ఇన్ని గొడవలుంటాయో మనం ఎదురుకు చెప్పుకున్నాం కదా. అందుకని పరమాత్మతో చాలా జాగ్రత్తగా మాట్లాడాలండి. ప్రపంచంలో అత్యంత ప్రమాదగారు ఎవరయ్యా అంటే పరమాత్మే. ఆయనతో ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి. అంగో
ఇత్తై పరే కొల్వానన్రుగాన్ గోవిందా. ఓ మహానుభావ, ఈనాడు మేము పర పుచ్చుకున్న వాళ్ళం కాదా అని అడిగారు. ఓ మహానుభావ, ఇంతకాలం మేము పరా అన్నటువంటి మాటకు అర్థం నీ పరంధామం కాదు. మా ఊరి వాళ్ళందరూ ఏమడిగారో ఆ దివ్యమైనటువంటి వర్షం. మేము కోరింది మాత్రం పర కాదయ్యా. ఏమయ్యా, ఇంతకాలం మాతో తిరిగావు కదా, ఆడవాళ్ళు ఏం మాట్లాడినా ఆ మాటలలో వ్యంగ్యం ఉంటుందని, ఆడవాటి మాటలకు అర్థాలు వేరని తెలియదా? ఏమయ్యా, ఇంత లౌక్యంగా మాట్లాడతావే, మేము మాట్లాడేటువంటి మాటలకి అర్థాలు భిన్న భిన్నాలుగా ఉంటాయన్న సంగతి తెలియదా? హవ్వా, ఏమయ్యా మాధవ, ఇలాంటి వాడవా? ఆ ధ్వనిని గ్రహించలేకపోయావా మేం వ్యంగ్యంగా మాట్లాడుతున్నామని? నీవు నీ ఆంతరంగిక కైంకర్యాలయందు మమ్మల్ని స్వీకరించి వెనుకకు పోవడం మాత్రం తగదే. కోరి గోవుల్ని కాపాడి ఆర్జించుకున్న పేరుని సార్థకం చేసుకున్నావు కదా గోపాలుడు అని. అలాగే ఓ మహానుభావ, కూడారై వెల్లుం షీర్ గోవిందా అని చెప్పాం. ఓ మహానుభావ, కురై ఒన్రుమిల్లాద గోవిందా అన్నాం. ఓ మహానుభావ, ఇత్తై పరే కొల్వానన్రుగాన్ గోవిందా అని ఈ పాశురంలో చెప్తున్నాం కదా. నీ గోవిందత్వము, నీ పశువుల కాపరిత్వము, నీ స్వభావము మా స్వభావము, మా ప్రాప్యము నీ జన్మని కూడా మర్చిపోయేట్లా చేసింది కదా. ఓ గోవిందా, ఇంత పిచ్చివాడవా, మేము ఏమడిగామనుకుంటున్నావు అన్నారు. ఓ మహానుభావ, నీ యొక్క సహజ ధూర్తత్వ లక్షణం ఏదైతే ఉందో అవి గోవింద శబ్దానికి అంతరార్థాలుగా భావించి తనను కాదని ఊరుకుంటాడేమో అని హెచ్చరించారు ఈ అమ్మాయిలు. తెలుసా అండి, పరమాత్మ ఈయనకున్నటువంటి అనేక గొప్ప గొప్ప పేర్లలో ధూర్త గోపాలుడు అనేటువంటి పేరు ఒకటి ఉంది. అందుకని తనను కాదనుకుంటాడేమో అని ఇక్కడ ఆ గోవింద అన్న మాటను నొక్కి మరీ చెప్తున్నారు. గోవు అంటే భూమి. అర్థాలు జాగ్రత్తగా వినడానికి ప్రయత్నం చేయండి. వరాహావతారం ఎత్తి ఈ భూమిని తన యొక్క దివ్యమైనటువంటి కోరచివరను నిలిపిన వారు కాబట్టి ఆ యజ్ఞవరాహమూర్తికి గోవిందుడు అని పేరు. అలాగే ఈ భూమండలాన్ని మొత్తాన్ని దానంగా పట్టుకున్నటువంటి వామనావతార ప్రాశస్త్యాన్ని గురించి చెప్పారు కాబట్టి ఇక్కడ వామనావతారాన్ని కూడా గోవింద అని పిలుచుకోవచ్చు. అలాగే గోవు అన్న మాటకు అర్థం శబ్దరాశి అని అర్థం. సకల విధములైనటువంటి శబ్దరాశికి మూలం ఆ మహానుభావుడే కాబట్టి ఇక్కడ గోవింద అని పిలుచుకోవచ్చు. ఆ శబ్దరాశికి ప్రతీకగా నిలిచినటువంటి హయగ్రీవావతారాన్ని గోవింద అని పిలుచుకోవచ్చు. గోవు అంటే కిరణాలు. ఆ దివ్యమైనటువంటి కిరణాల చేత దివ్యంగా మనందరినీ కూడా కాపాడుతూ ఉన్నటువంటి ఆదిత్య మండలాంతర్వర్తి అయినటువంటి ఆ సూర్యనారాయణ స్వామి వారిని గోవింద అని పిలుచుకోవచ్చు. అందుచేత తనని కాదని చెప్పి ఊరుకుంటాడేమో అని చెప్పి ఆ కృష్ణ పరమాత్మను హెచ్చరిస్తున్నారు. ఓ మహానుభావా, పెత్తమ్మెయ్యత్తుండం కులత్తిల్ పిరంద్ గోవింద అని చెప్పారు. అందువల్ల కృష్ణ పరమాత్మ అన్నారప్పుడు, ఓ అమ్మాయిలు, సరే మీరు చెప్పినటువంటి మాటల వల్ల లోకులందరకు ఎంత అర్థమైందో నేను గ్రహించగలిగాను. అదే నాకు అర్థమైంది. కానీ అది నా తెలివి తక్కువతనం మాత్రం కాదే. మీరు స్పష్టంగా చెప్పకుండా నన్ను బాధపెట్టారమ్మాయిలు. సరే కానివ్వండి, ఆంతరంగక కైంకర్యం అన్నారు కదా. ఆ ఆంతరంగక కైంకర్యం అంటే ఏమిటో కూడా మీ మనసులో ఏముందో ఎవరికి తెలుసు, దాన్ని కూడా వివరించండి అన్నారు. అప్పుడు గోపకాంతలు
తమ యొక్క సుస్పష్టమైనటువంటి వాచికంతో తాము మనస్సులో ఏం భావిస్తున్నారో ఆ భావనని ఇక్కడ చెప్తున్నారు. ఎత్తైక్కుం ఏళ్యై పిరవిక్కుం ఉందన్నోడు ఉత్తోమే యావోం ఉనక్కేనాం అచ్చైవోం. ఏనాటికిని 7 జన్మలకును నీతోనే బంధుత్వం కావాలయ్యా, నీకే మేము దాసులమై ఉండాలయ్యా, దాస్యం చెయ్యాలయ్యా. ఓ మహానుభావ, అది ఈనాటిది కాదయ్యా, ఎన్ని జన్మాంతరాలు మేము జన్మిస్తామో మాకు తెలియదు, నీకు తెలుసు. అన్ని జన్మాంతరాలలోనూ కూడా నీకు దాసులుగా ఉండేటువంటి యోగ్యత నుంచి మాత్రం మమ్మల్ని తప్పించుకు. ఓ మహానుభావ, కాలప్రభావం లేనటువంటి అపరిచ్ఛిన్న ఆనందప్రదమైనటువంటి నిత్య విభూతిలో ఉన్నప్పుడే కానీ ఆశ్రితుల కోసం నీవు ఆయా కాలాలలో ఆయా రూపాలలో ఈ పృథ్వీ మండలంలో అవతరించినప్పుడు కానీ మమ్మల్ని వెంట తెచ్చుకో, ఆ శ్రీమద్వైకుంఠంలో వదలకు. ఓ మహానుభావ, నీవు జన్మరహితుడవై శ్రీమద్వైకుంఠంలో ఉన్న జన్మలు ఎత్తి ఈ పృథ్వీ మండలానికి వచ్చిన మా అమ్మ ఆ శ్రీలక్ష్మి నిత్యానపాయనగా నిన్ను వదలకి ఎలా వస్తుందో మమ్మల్ని కూడా అలాగే నీతో పాటు తెచ్చుకో. ఓ మహానుభావ, నీ రూపమునందు గాని, నీ ఆయుధముల యందు గాని, నీ భూషణముల యందు గాని మాకు పట్టుదల లేదు, నీవు మాత్రమే కావాలి. శంఖచక్ర గదాశార్ంగ పద్మాద్య ఆయుధాలు కలిగినటువంటి నీవు శ్రీమద్వైకుంఠంలో ఉన్నా నీతో ఉంటాం. మాలాంటి గొల్లవాళ్లతో ఉంటూ పిరణగ్రోవి విల్లు పట్టుకుని ఇక్కడ ఉన్నా నీతో ఉంటాం. ఓ మహానుభావ, ఎక్కడ ఉన్నా నీకు వివిధములైనటువంటివన్నీ కూడా అందించేటువంటి అవకాశం మాకు కలిగించు. నువ్వు పరతత్వంలో ఉన్నా, పరమ సౌలభ్యతత్వంలో ఉన్నా మమ్మల్ని మాత్రం ఎడబాసేట్లా చేయకు. మాకు అన్ని రకాలైనటువంటి బంధుత్వాలు నీతోనే కలిగి ఉండాలి. ఓ మహానుభావ, ఏ రకమైనటువంటి సంబంధాలు నిన్ను విడిచి మేము ఉండలేము. నీవు ఆనాడు అడవికి వెళ్తే ఉండలేక ప్రాణాలు పోగొట్టుకున్నటువంటి దశరథుడు నీతో ఎలాంటి సంబంధం ఉందో అలా నిన్ను విడిచిన తరువాత నిలువునా ప్రాణాలు పోయేటువంటి స్థితి కావాలి మాకు. ఓ మహానుభావ, తమని వదిలిపెట్టి పొరుగురులో ఉన్నటువంటి వ్రజకాంతలు ఎలాంటి మానసిక క్షోభ అనుభవించారు, అలాంటి సంబంధం మాకు నీతో కావాలి. ఓ మహానుభావ, నీకు ఇష్టమైనటువంటి వస్తువుల్ని ఎక్కువగా తింటూ ఉంటే ఆ యశోద నా చిన్నారి కన్నయ్యకు ఏ రకమైనటువంటి ఉదర సంబంధమైన వ్యాధి వస్తుందో, వీడు ఎక్కువగా తింటున్నాడని పరితపించేటువంటి యశోదా మనస్తత్వం మాకు కావాలి. నీవు నా వెంట రావలదు, నిలువు అనగానే నీటిలో తీసినటువంటి చేప ఎలా కొట్టుకుంటుందో అలా కొట్టుకున్నటువంటి లక్ష్మణస్వామి లాంటి మనస్తత్వం కావాలి. ఓ మహానుభావ, ఇదివరకు మేము చేసినటువంటి అనేక అపరాధాలని నీవు క్షమించేటట్లుగా చేసేటువంటి సంబంధం కావాలి. కొంతకాలం నీకు దూరమైనా తిరిగి మరల నిన్ను చేరుకునేటువంటి సంబంధం కావాలి. ఇలా ఏనని చెప్తామయ్యా. ఓ గోవిందా, తల్లిగా, తండ్రిగా, సోదరుడుగా, ఇంటిగా, శరణమిచ్చేవాడిగా, మా మేలు కోరుకునేవాడిగా, మాకు అతియు గతియు పతియు అన్నీ నీవే. ఓ మహానుభావ, అలాంటి పరిస్థితుల్లో ఆనాడు సీతా అమ్మవారిని 14 సంవత్సరాల పాటు అరణ్యవాసం చేస్తే 1 సంవత్సరం అందులో ఆమెకు దూరంగా ఉన్నావు. అలాంటి దూరంగా ఉంచేటువంటి పరిస్థితి మాకు రప్పించకు. అంతేకాదయ్యా, అనేకములైనటువంటి సంబంధాలున్నా తగిన ఫలాలు కూడా మేము పొందాలయ్యా. మేము నిన్ను చేరి నీతో ఉండేటువంటి ఫలితాన్ని
నీతో సంబంధం కలిగి ఉన్నటువంటి ఆ ఆనందాన్ని, నీ కైంకర్యం చేసేటువంటి ఆ అద్భుతమైనటువంటి అవకాశాన్ని మాకు లభింపచేయవయ్యా. ఓ ముకుంద, మా చేత సకల విధములైనటువంటి కైంకర్యాలని స్వీకరించవయ్యా. అవన్నీ కూడా నీ వల్ల నీ చేతనే జరగాలయ్యా. ఓ మహానుభావ, ఇంకా ఎన్నెన్ని చెప్పమంటావయ్యా? మేము మరచిన వాటిని ఏమైనా నీవే గుర్తుంచుకొని అవి కూడా మా తరఫున నీవే చెప్పుకొని మమ్మల్ని కరుణించవయ్యా. ఓ మాధవ, ఓ కేశవ, ఓ ముకుంద, ఓ పరాత్పర, ఓ వాసుదేవ, ఓ గోవింద, మత్తైనం కామంగళ్ మాతు. మాకు కలిగినటువంటి ఇతరములైనటువంటి వాంఛలేమన్నా ఉంటే వాటిని పోగొట్టవయ్యా. శ్రీ వైకుంఠంలో నిత్యసూరులతో కలిసి ఉండాలనేటువంటి కోరిక మాకు ఎప్పుడూ కలుగరాదు. మమ్మల్ని నీవు ఓ అమ్మాయిలు అని పిలుచుకోవాలి, మేము నిన్ను కృష్ణ అని పిలుచుకోవాలి. ఓ మహానుభావ, ఈ సంబంధాన్నే మాకు నీకు మధ్యలో ఉంచు. నీవే ప్రాప్యమని, నీవే ప్రాపకమని, నీవే శరణ్యుడవని అన్న భావన మాయందు నిరంతరము వర్ధిల్లాలయ్యా. ఇతరములైనటువంటి వైకుంఠాదివాసాలు మాకు వద్దయ్యా. ఓ మహానుభావ, వైకుంఠ ప్రాప్తి మాకు వద్దు. నీ కైంకర్యం చేసేటప్పుడు నీ సౌందర్యం మా కైంకర్యానికి ప్రతిబంధకంగా అనుభవ విషయం కారాదు. అంతో ఇంకా చెప్పాలంటే ఓ మహానుభావ, నీతో కలిసి ఉండి సేవలు చేసేటప్పుడు ఆ ఆనందంలో నీకు మాకు కూడా సమబుద్ధి ఉండకూడదు. నీ ఆనందానికే మా సేవలనేటువంటి బుద్ధి మాకు ఉండాలి. ఆ సేవల వల్ల నీకు కలిగినటువంటి ఆనందాన్ని చూచి మేము ఆనందించాలి. ఓ మహానుభావ, భగవానుని కైంకర్యం నాది, భగవానుని కైంకర్య ఫలితం నా కొరకు అనేటువంటి భావనలోంచి మమ్మల్ని బయటకు తీసివేయి. అలా మదీయత్వ భుక్తి, భోక్తృత్వ బుద్ధి కూడా మా యందు పూర్తిగా తగ్గించు. ఓ మహానుభావ, మమ్మల్ని కరుణించవయ్యా. ఓ మహానుభావ, ఇలా మా యొక్క హృదయంలో ఉన్న విషయాన్ని నీకు ఎరుకపరిచాం. ఇంకా పాల ముంచినా నీట ముంచినా మా భారం నీదేనయ్యా. ఓ గోవింద, ఓ ముకుంద, ఓ పరంధామ, ఓ మాధవ అని గోపకాంతులందరూ కూడా తమ యొక్క రెండు చేతులను పరమాత్మ యొక్క పాదాల యందు ఉంచి శిరస్సు నేల కానించి నీవే తప్ప ఇతఃపరం వెరుగము అని ఆర్తిగా వారందరూ కూడా ఆ పరమాత్మని వేడుకుంటే ఆ శ్రీయపతి ఒక్కసారిగా తన యొక్క వక్షస్థలం మీద చెయ్యి వేసుకున్నారు. కళ్ళమ్మట ఆనంద భాష్పాలు కార్చారు. వారు ఎలా అయితే పిలవమన్నారో అదే పిలుపుతో వారికి ఆశ్వాసనాపూర్వకమైనటువంటి మాటలు చెప్తున్నారు. ఓ అమ్మాయిలు, మీ యొక్క ఆర్తి నాకు అర్థమైంది. ఇప్పుడే కాదు, 7 జన్మాలకే కాదు, అనంతమైనటువంటి జన్మాల యందు కూడా నేను ఎక్కడుంటే మీరు అక్కడ నాతో ఉంటారు. నేను శ్రీమద్ వైకుంఠ ప్రవేశం చేస్తే అక్కడికి వస్తారు. తిరిగి మరల విభవాతారాలలో ఈ భూమండల ప్రవేశం చేస్తే నాతో ఉంటారు. అమ్మాయిలు, నేనే మీరు, మీరే నేను, ఇందులో ఏమాత్రం సందేహం లేదమ్మా అని పరమాత్మ వారందరినీ కూడా తాకి తన యొక్క దివ్యమైనటువంటి తత్వాన్ని వారికి అనుభవంలోకి తీసుకువచ్చారు. ఆ రకంగా ఆ గోపకాంతులందరూ కూడా పరమాత్మ యొక్క ఆ దివ్యమైనటువంటి కైవల్యాన్ని పొందగలిగారు. వారందరితోనూ మనం కూడా ఆ పరమాత్మ తాలూకు అనుభవాన్ని పొంది తద్గతమైనటువంటి ఆనందంలో మనందరము కూడా ఒలలాడుతున్నాం. ఆ శ్రీయపతినే మన యొక్క తన్మన ప్రాణాలకు అధినేతగా, అధిపతిగా ఉంచుకుంటూ తిరిగి మరల రేపు ఉపసంహారంలో కలుసుకుందాం. హరి ఓం తత్సత్.